హాయ్ అండి. నేను కలాకండ్ స్వీట్ చేశాను. అది ఎలా చేశానో చూపిస్తా అండి. మన స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అంత బాగుంటుంది. ఇంట్లోనే మనం చేసుకోవచ్చు, ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒక 6 గ్లాసులు చిక్కటి పాలు తీసుకున్నాను. ఈజీ అండి చేసేసుకోవటం. కాకపోతే మనం అది పాలు కాగటం కొంచెం లేట్ అవుతుంది. మనం వంట చేసేటప్పుడు ఆ టైంలో ఒక స్టవ్ మీద పెట్టేసుకుంటే అండి ఇది ఈజీగా అయిపోతుంది. వంట అయ్యేలోపు కలాకండ్ కూడా అయిపోతుంది. నేనైతే ఎప్పుడు చేసినా అలాగే చేస్తాను. పాలని ఇలా గరిటతో కలుపుతూ ఉండాలండి. మనం అడుగంటకుండా పక్కలకి వెళ్ళింది కూడా తీస్తూ ఇదే గరిటతో తీసేస్తూ ఉండాలి అస్తమానం. మందపాటి గిన్నె తీసుకోవాలండి. గిన్నె తీసుకుని ఇలా కలుపుతూ ఉంటే మనకి పాలు దగ్గరికి వచ్చేస్తాయి. దీన్ని నిమ్మకాయ వేసి ఎరగొట్టాల్సిన అవసరం లేదండి. పాలు మనం ఇలా కలుపుతూ ఉంటేనే దగ్గరికి వచ్చేస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పక్కలకి వచ్చింది కూడా మనం తీసేసుకుంటూ ఉండాలి. నాలుగు వంతులు మనకి ఫస్ట్ పెట్టుకున్న పాలు 4 వంతులు ఉండండి. ఒక వంతు అయ్యే వరకు మనం కలపాలి. దగ్గరికి వచ్చిన తర్వాత 6 గ్లాసులు పాలు పోసాను కదండి, అదే గ్లాసులో సగము పంచదార అయితే సరిపోతుంది. సగం కన్నా కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, సరిపోతుందండి. ఎక్కువ పంచదార పట్టదు. పంచదార వేసిన తర్వాత మనకి కొంచెం లిక్విడ్ కింద అవుతుంది. అది కూడా దగ్గరికి వచ్చేయాలి. అలా కలుపుతూ ఉండాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక హాఫ్ స్పూన్ అలాగా ఎలాచీ పౌడర్ వేసుకున్నాను. తొందరగా అయిపోతుందండి. పాలు మరిగినాయి అంటే మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే పాలు మరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు గరిటెతో కలుపుకుంటూ ఉంటే ఇలా దగ్గరికి వచ్చేస్తాయి పాలు. అప్పుడు షుగర్ వేసేసుకుంటే సరిపోతుందండి. వేసిన తర్వాత కూడా అలా కలుపుకుంటూ ఉండాలి. మనం ఏ గిన్నెలోకి అయితే వేసుకుంటామో దానిలో కొంచెం నెయ్యి వేసుకుని నీరు రాసి పెట్టుకోవాలండి ఆ గిన్నెని పక్కకి. ఎప్పుడైనా పాలు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి స్వీట్ కావాలనండి ఇలా తయారు చేసి పెట్టుకుంటే మన ఇంట్లో స్వీట్ మనకి బాగుంటుంది. పంచదార వేసిన తర్వాత ఇలా కొద్దిగా లిక్విడ్ కింద అవుతుందండి. మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చే వరకు నుండి కలుపుకుంటూ ఉండాలి. మనం గిన్నెని వదులుతుందని మనకు తెలుస్తుంది కదండి. గిన్నెని వదిలినప్పుడు మనము నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి, దానిలో వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసుకోవాలి, మన గిన్నెని వదిలేయాలి. ఇది మరీ దగ్గరికి వచ్చేస్తే అండి ఇది సాగినట్టు అయిపోతుంది అన్నమాట. అందుకని ఇలా గిన్నెని వదిలినప్పుడు మనం పక్కన గిన్నెలో నెయ్యి రాసి పెట్టిన గిన్నెలో వేసేసుకోవాలండి. ప్లేట్లో అయినా వేసుకోవచ్చు. కొంచెం కూడా వేస్ట్ కదండి. మన ఈ బాండీకి పెట్టుకున్నది అంతా పట్టుకున్నదంతా వచ్చేస్తుంది. ఈజీగానే వచ్చేస్తుంది. తొందరగా తీసేసుకుంటే. కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోవాలండి పాలు కాయటానికైతే. మీరు కూడా ఇలా చేసుకుని చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అరగంట అలా పక్కకు పెట్టేయాలండి. మనం మూత పెట్టేసి ఇలా అయిన దాంట్లో ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. అరగంట అలా అయితే ఆరినట్టు మంచిగా గట్టిగా అయిపోతుంది.
అరగంట ఒక గంట అలా పక్క పెట్టేసుకుంటేనండి మంచిగా అయిపోతుంది అనమాట. నేనైతే వీడియో కోసం తొందరగా తీసేసాను. నెయ్యి రాసి పెట్టాం కాబట్టి అండి మనకి ఈజీగా వచ్చేస్తుంది. పైన ట్యాప్ చేసేస్తే అండి ఈజీగా కింద పడిపోతుంది. ఇలా కొంచెం ట్యాప్ చేస్తే ఈజీగా పడిపోద్దండి. దాన్ని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి సరదాగా 1 లీటర్ పాలతో అయినా ట్రై చేసుకుని చూడండి, బాగా వస్తుంది. మనం స్వీట్ షాపులో కొన్నట్టే ఉంటుందండి ఇది. నేను వెంటనే తొందరగా వీడియో కోసమని తొందరగా తీసేసాను. అందుకని కొంచెం చాకుకు అంటుకుంటుంది, అస్సలు అంటుకోదు, బాగా వస్తుంది. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. కొంచెం ఆరిన తర్వాత తీసి పెట్టేసుకోవాలండి ముక్కల కింద. థ్యాంక్ యూ.